హాయ్ రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి CBT-1 ఏదైతే ఉందో మనం ఈజీగా క్లియర్ చేయాలంటే దానికి ఒక ప్లానడ్ టైం టేబుల్ అనేది ఉండాలి. సో ఆ టైం టేబుల్ గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎస్పెషల్లీ ఫర్ హౌస్ వైఫ్స్, అదేవిధంగా జాబ్ హోల్డర్స్. చాలామంది చేసే తప్పులు కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. టైం టేబుల్ ప్రిపేర్ చేయాలంటే మనం బేసిక్గా కొన్ని పాయింట్స్ ఫస్ట్ అంచనా వేయాలి. అవి ఏంటనేది కూడా వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకుంటారు. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ముందు పని, యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. ఒకసారి కోర్సు తీసుకునే ముందు 1-2 సార్లు క్లాసెస్ చూడండి. నచ్చాయి, మాకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అంటే తీసుకోండి. అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కదా సరే అని కాకుండా కొద్దిగా మినిమం బాధ్యతగా వహించండి. ఓకేనా? సో క్లాసెస్ అనేది తెలుగు మీడియం ఛానల్, ప్రింట్కి అవకాశం లేదు. ఓకేనా? సో ఇక్కడ ఆఫర్ ఈ రోజుతోటే తీసేస్తున్నా. 200K NTPC గ్రూప్ డి కోర్స్ అనేది ఇక్కడ మీకు పెండింగ్ ఉన్నాయి, బట్ నేను వర్క్స్ చేస్తూ ఉన్నాను కనుక కొంచెం స్లోగా అవుతుంది. సో తీసుకోవడానికి ట్రై చేయండి, ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. ఇండివిజువల్గా కంటే కూడా ఇది బెస్ట్, వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అన్నీ కూడా ఇందులోనే మీకు కవర్ అవుతాయి. సో ఇండివిజువల్ కోర్సెస్ పాలిటీ, జీకే, సైన్స్ స్కూల్ బుక్స్, కెమిస్ట్రీ అండ్ సోషల్ అండ్ సైన్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్, ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్. సో మళ్ళీ చెప్తున్నా, బిఫోర్ దట్ యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, అది మీ యొక్క మినిమం బాధ్యత. ఓకేనా? రైట్. సో కమింగ్ టు ద టాపిక్, CBT-1 ఈజీగా క్లియర్ చేయాలంటే మనకి టైం టేబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ టైం టేబుల్ ప్రిపేర్ చేసే ముందు మనం చేయాల్సిన మినిమం పని ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది మనకి ఏ సబ్జెక్ట్ వచ్చు. అంటే అందరికీ అన్నీ రావాలని లేదు. ఒక పర్సన్కి మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది, ఒక పర్సన్ రీజనింగ్ ఎక్కువ చేస్తాడు, ఒక పర్సన్ సైన్స్ ఎక్కువ చదువుతాడు, ఒక పర్సన్ సోషల్ ఎక్కువ చదువుతాడు, ఒక పర్సన్ అన్నీ యావరేజ్గా వస్తాయి. ఈ విధంగా ఉంటాయి. సో అసలే ఏం రాని వాళ్ళకంటే మళ్ళీ మీరు ఎక్కువ కష్టపడాలి. ఓకే? సో ప్రతి ఒక్కరికి ఒక దాంట్లో స్ట్రాంగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకే? సో దాన్ని ఫస్ట్ మనం ఏ సబ్జెక్ట్లో మనం ఎక్కువ పర్ఫెక్ట్గా ఉన్నాం, ఏ సబ్జెక్ట్లో బెటర్గా ఉన్నాం అనేది ఫస్ట్ పాయింట్ మనం చూజ్ చేసుకోవాలి. దెన్ సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎగ్జామినర్ ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ ఇస్తూ ఉన్నాడు. ఎగ్జామినర్ ఏం చేస్తూ ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ ఇస్తూ ఉన్నాడు, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఇది చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ఉన్నాము, మనం ఏ సబ్జెక్ట్లో బెటర్గా ఉన్నాము. సెకండ్ పాయింట్, ఎగ్జామినర్ ఏ సబ్జెక్ట్లో వెయిటేజ్ ఏ విధంగా ఇస్తున్నాడు. ఈ 2 పాయింట్స్ అంచనా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా మనం కలిపి ఒక సపరేట్ టైం టేబుల్ అనేది మెన్షన్ చేసుకోవాలి. బట్ చాలామంది చేసే పొరపాటు ఏంటి అనేది మీకు ఇక్కడ నేను చెప్తాను చూడండి. చాలామంది చేసే పొరపాటు, ఫస్ట్ పాయింట్ ఒకటి, మీకు వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వచ్చిన సబ్జెక్ట్ చదవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ కలుగుతూ ఉంటుంది, మనకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి, మనం కొద్దిగా ఎక్కువ పాజిటివ్నెస్ తోటి ఉంటాం కనుక ఎక్కువ మంది చేసే పొరపాటు ఇదే, మనకు వచ్చిన సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎగ్జామ్లో రాని వాటి మీద కూడా ఎక్కువ టైం పెట్టడం. అంటే సపోజ్ ఒక ఎగ్జామ్లో సైన్స్ పోర్షన్ అనేది తక్కువ ఉన్నప్పటికీ, సైన్స్ అంటే భయం ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే, సైన్స్ చదవాలి, సైన్స్లో ఒక్క క్వశ్చన్ మిస్ చేయొద్దు అని దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చే సబ్జెక్ట్స్ని లైట్ తీసుకుంటాడు. సో ఈ 2 పాయింట్స్ కూడా స్టూడెంట్ చేసే మెయిన్ మిస్టేక్స్. ఒకటేంటి, మీకు వచ్చిన సబ్జెక్టు మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్లో రాని సబ్జెక్టు మీద కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడం. ఈ 2 కూడా ఫూలిష్నెస్ కిందకి పడతాయి. సో మనం ఏం చేయాలి అనేది కనుక మనం ఒకసారి చూసినట్లయితే క్లియర్గా మీకు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసాను చూడండి. NTPC టైం టేబుల్ ఫర్ CBT-1 ఈజీగా 70 క్రాస్ చేయొచ్చు అండి. ప్రాపర్గా మీరు ఈ టైం టేబుల్ని యూటిలైజ్ చేసుకొని మీరు ప్రాపర్గా నోట్స్ ప్రిపేర్ అయినట్లయితే మీకు డెఫినెట్లీ యూజ్ ఉంటుంది. సో మన క్లాసెస్ చూడండి ఒకసారి, ది బెస్ట్ క్లాసెస్ మనం చెప్తూ ఉంటాం. అంటే ఏం కావాలో అది మాత్రమే చెప్తూ ఉంటాం. ఓకే? సో చూద్దాం ఇక్కడ
అరిథమెటిక్ కనుక చూస్తే 30 మార్క్స్, రీజనింగ్ కనుక చూస్తే 30 మార్క్స్, అదేవిధంగా సోషల్, సైన్స్, జీకే, కరెంట్ అఫైర్స్ అంతా కలిపి మనకి 40 మార్క్స్. సో ఇక్కడ ఈ 40 మార్క్స్లో కనుక చూస్తే సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్ నుండే మేజర్ పోర్షన్ అనేది రావడం జరుగుతుంది. సుమారుగా అక్కడే 70 to 80% ఆఫ్ ఇక్కడనే కవర్ అవుతాయి. సైన్స్లో లోయెస్ట్ పోర్షన్ అంటే ఎన్టీపీసీకి వచ్చేవారికి. సో అలాంటప్పుడు మన టైం టేబుల్ ఏ విధంగా ఉండాలి కనుక చూస్తే ఫస్ట్ ఇప్పుడు అందరికీ ఒకటేలాగా ఉండదు కదా, అందరూ ఒకటేలాగా చదవరు కదా. ఫస్ట్ అరిథమెటిక్లో తోపైన పర్సన్ ఏం చేస్తాడనేది చూద్దాం. సో మీరు ఒక 4 hours కనుక టైం స్పెండ్ చేస్తే అందులో పర్సంటేజ్ వైజ్ డివైడ్ చేసుకోండి. సో ఇక్కడ అరిథమెటిక్లో నువ్వు ఆల్రెడీ తోపు, బట్ ఎగ్జామ్లో కూడా అరిథమెటిక్లో ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది కనుక నువ్వు చదివే టైంలో ఒక 20% టైం అరిథమెటిక్ మీద టైం స్పెండ్ చేయి. అండ్ రీజనింగ్ కూడా ఎక్కువ టైమే కనుక, ఎక్కువ మార్క్సే కనుక 25% టైం నువ్వు రీజనింగ్ మీద టైం స్పెండ్ చేయి. అండ్ సోషల్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అరిథమెటిక్, రీజనింగ్ అనేది మేజర్ పీపుల్ చేస్తూ ఉంటారు. సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్కి వచ్చేవరకు కొద్దిమంది డల్ అయిపోతూ ఉంటారు. సో అందుకే సోషల్ మీద కూడా నువ్వు 25% ఆఫ్ టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే సోషల్లో కూడా మనం రఫ్గా 10 to 15 మార్క్స్ వరకు కూడా వచ్చిన అవకాశాలు ఉన్నాయి. ఓకే. అండ్ జీకే, కరెంట్ అఫైర్స్ మీద 20% ఆఫ్ టైం స్పెండ్ చేయి. ఓకే. సో సైన్స్ అనేది లోయెస్ట్ పోర్షన్, అందుకే అలా అని లోయెస్ట్ పోర్షన్ కదా సార్ నేను అసలే టచ్ చేయనంటే కాదు, కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ చూజ్ చేసుకోవాలి, కొంత టైం స్పెండ్ చేయాలి సైన్స్ మీద. దెన్ రీజనింగ్ వచ్చిన పర్సన్ ఏం చేయాలంటే నువ్వు ఆల్రెడీ రీజనింగ్లో తోపు, ఎగ్జామ్లో కూడా రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి కనుక 20% టైం స్పెండ్ చేయి. దెన్ అరిథమెటిక్లో కొంచెం డల్ ఉన్నావు కనుక అరిథమెటిక్లో 25% టైం స్పెండ్ చేయి. సోషల్లో కూడా కొంచెం డల్లే ఉన్నావు కనుక 25% టైం స్పెండ్ చేయి. దెన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద కూడా 20% టైం స్పెండ్ చేయి. సో సైన్స్ వచ్చేవరకు నువ్వు రీజనింగ్ అనేది ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్ పోర్షన్లో నువ్వు తోపు ఆల్రెడీ. సో దెన్ సైన్స్ మీద ఏమవుతుందంటే తక్కువ టైం స్పెండ్ చేయి, ఎందుకంటే దీనికంటే బెటర్ మార్క్స్ వచ్చే పోర్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ. సోషల్ ఉంది, జీకే, కరెంట్ అఫైర్స్ ఉంది, అండ్ అరిథమెటిక్ ఉంది. సో అందుకే ఇక్కడ 10% టైం. సో సోషల్లో తోపైన వ్యక్తి, ఒకవేళ సోషల్లో తోపైన వ్యక్తి ఏం చేయాలంటే అరిథమెటిక్ మీద 25% టైం స్పెండ్ చేయి, రీజనింగ్ మీద 25% టైం స్పెండ్ చేయి, సోషల్లో 20% టైం స్పెండ్ చేయి. ఎందుకనంటే సోషల్లో కూడా మనం ది బెస్ట్ మార్క్స్ సాధించాలి, అండ్ ఎగ్జామ్లో పోర్షన్ కూడా ఎక్కువనే ఉంటుంది, అంటే మనకు వెయిటేజ్, మార్క్స్ వెయిటేజ్ కూడా ఎక్కువనే ఉంది కనుక నెగ్లెక్ట్ చేయొద్దు, నీకు వచ్చు కదా అని. ఓకే. అండ్ నెక్స్ట్ జీకే, కరెంట్ అఫైర్స్ మీద కూడా 20% టైం స్పెండ్, సైన్స్లో 10% మోర్ దెన్ ఎనఫ్. అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో తోపైన వ్యక్తి, సో వీళ్ళు ఏం చేయాలంటే 25% దీని మీద టైం స్పెండ్ చేయి, అరిథమెటిక్ మీద, రీజనింగ్ మీద 25 స్పెండ్ చేయి, అండ్ సైన్స్ మీద, సోషల్ మీద 25 స్పెండ్ చేయి. ఆల్రెడీ నీకు జీకే, కరెంట్ అఫైర్స్లో తోపు కనుక 15% టైం స్పెండ్ చేయి. ఇక్కడ 10% మాత్రం నువ్వు ఇక్కడ సైన్స్ మీద టైం స్పెండ్ చేయి. ఓకేనా, సైన్స్ మీద టైం స్పెండ్. సో సైన్స్లో తోపైన వ్యక్తి, సో నువ్వు ఆల్రెడీ సైన్స్లో తోపు, ఎగ్జామ్లో వెయిటేజ్ అనేది సైన్స్ తక్కువ. సో అప్పుడు ఏం చేయాలంటే నువ్వు జస్ట్ సైన్స్లో ఒక 5% టైం మాత్రమే స్పెండ్ చేయి. అంటే నువ్వు డైలీ ఒక 100 నిమిషాలంటే నువ్వు డైలీ ఒక 5 minutes మాత్రమే చదవాలన్నట్టు, అంతే. ఓకే. 25% అరిథమెటిక్స్ మీద స్పెండ్ చేయి, రీజనింగ్ మీద 25, సోషల్ మీద 25, జీకే, కరెంట్ అఫైర్స్ మీద 20%. దెన్ అన్ని యావరేజ్గా వచ్చే పర్సన్ కావచ్చు, అన్ని రాని పర్సన్ కావచ్చు, కొద్దిమంది ఉంటారు. సో వాళ్ళు అన్ని షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్సెప్ట్ సైన్స్. సో మీకు 25 ఇక్కడ అరిథమెటిక్, రీజనింగ్ మీద 25%, సోషల్ మీద 25%, అండ్ జీకే, కరెంట్ అఫైర్స్ మీద 20%, సైన్స్ మీద 5%. సో మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు మళ్ళీ గొర్రెల మందలాగా అదే గొర్రెల మైండ్ తోటే ఉండి మనం అందరిలాగానే ఏ బుక్ తీద్దాం, ఏ పేజ్ వస్తే అదే చదువుతాం, మనకు 3 వచ్చింది సైన్స్ అంటే ఇష్టం కనుక సైన్సే చదువుతాం, మనకి ఇది కెమిస్ట్రీ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కనుక కెమిస్ట్రీ చదువుతాం అనుకుంటే మాత్రం మీ కర్మ అనుకోండి, మీకు ఆ వే ఆఫ్ లెర్నింగ్ అనేది తెలియదు అనుకోండి. కొద్దిమందికి నాకు అర్థమవుతూనే ఉంటుంది, మెసేజ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, వాళ్ళని చూడగానే వీని ఇంతే స్టాండర్డ్, వీనికి చెప్పినా అర్థం కాదు అనేది క్లియర్గా అర్థం అవుతూ ఉంటుంది. సో మళ్ళీ చెప్తా ఉన్నా, యాజ్ ఎ బ్రదర్గా గొర్రెల మందలాగా కాకుండా నాయన, గొర్రెల మందలాగా ఏ బుక్ పడితే అదే, ఏ బుక్ కనబడితే అదే చదువుదాం. మన కంటికి ఇప్పుడు పోతాం స్టడీ హాల్కి, ఆ స్టడీ హాల్లో మనకి అరిథమెటిక్, రీజనింగ్, సైన్స్ ఉంటాయి. నువ్వు ప్రిపేర్ అయ్యేది ఏమంటారు ఎన్టీపీసీ, అక్కడ సైన్స్ బుక్ కంటికి కనపడంగా అది తీస్తావు, ఇక అది తీసి విన్నర్ పబ్లికేషన్ ఏదో ఉంటుంది, అది పట్టుకొని చదువుతూ ఉంటుంది. ఏం యూజ్ నీకు అరిథమెటిక్ రాదా, రీజనింగ్ రాదా, సోషల్ రాదా, ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ చదవాలి.
మరి ఈ 5% 10%లోనే సైన్స్ అయిపోతుందా సార్? బుక్ ఫస్ట్ పేజీ నుండి లాస్ట్ పేజ్ వరకు చదవాలంటే రాసేటోనికి చెప్పేటోనికి పెద్ద ప్రాబ్లం ఏముండదండి. 100 బుక్కులు రాయొచ్చు, లేకపోతే 100 గంటల క్లాసులు చేయొచ్చు, 1000 గంటల క్లాసులు చేయొచ్చు. బట్ వినాల్సింది నువ్వు, నేర్చుకోవాల్సింది నువ్వు, నేర్చుకున్నది ఎగ్జామ్లో పెట్టాల్సింది నువ్వు. సో చూసి క్లాస్ చెప్పేటోనికి, లేకపోతే కొన్ని నెలల తరబడి సంవత్సరాల తరబడి బుక్స్ రాసినోనికి నువ్వు ఒక 6 నెలల్లోనో లేకపోతే ఒక సంవత్సరంలో ప్రిపేర్ అయ్యి దాన్ని ఎగ్జామ్లో పెట్టడానికి చాలా తేడా ఉంటుంది కదా. అందుకే బ్రెయిన్ వాడాలి. ఎక్కువ పేజీలు ఉన్నాయి కదా, 1000 గంటల క్లాసులు ఉన్నాయని కాకుండా మన ఎగ్జామ్కి ఏం అవసరం, మనం ఎంతవరకు చదవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవి గొర్రెల మందల కొద్ది మందికి అర్థం కాదు. ఓకేనా? సో అప్పుడు ఏం చేయాలంటే సైన్స్లో తక్కువ మార్క్స్ కనుక, సిలబస్ పెద్దది కనుక కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ చూజ్ చేసుకోవాలి. కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్. సార్ ఆ సెలెక్టెడ్ టాపిక్స్ నుండి ఖచ్చితంగా వస్తాయా సార్? 10 క్వశ్చన్లు వచ్చినాయి అనుకుంటా, 10కి 10 ఆ సెలెక్టెడ్ టాపిక్స్ నుండి వస్తాయంటే 10లో 5 వచ్చిన సంతోషం, అట్లా అనుకోవాలి. ఓకే? సో నెక్స్ట్ ఏంటి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఓషియన్. సార్ జీకేలో పర్టికులర్గా ఈ టాపిక్స్ జీకేలోకి వస్తాయని కూడా ఏముండదు. సో కరెంట్ అఫైర్స్ అంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, లాట్ ఆఫ్ స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి, ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం కూడా ఇక్కడ మేజర్గా బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని మనం కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ చదవాలి, బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్ చూజ్ చేసుకొని. సో ఇది నేను ఒక ఫ్రెండ్లీగా చెప్తా ఉన్నా. మళ్ళీ మీరు చేసే పొరపాటు ఇది మాత్రమే. ఎందుకంటే ఈ రైల్వేకి ప్రిపేర్ అవ్వాలి సార్, కంప్యూటర్స్ కావాలి సార్, నాకు కంప్యూటర్స్ అస్సలు మిస్ చేయండి సార్. కంప్యూటర్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? మా అయితే 2 వస్తాయి, లేకపోతే 3 వస్తాయి. ఏం క్వశ్చన్స్ వస్తాయి అందులో? ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది, ఓఎస్ ఏంటి, వైరస్లు ఏంటి, ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్లు వస్తాయి. ఆ 3 ఖచ్చితంగా మనకు నార్మల్ నాలెడ్జ్ ఉన్నా కానీ 1 క్వశ్చన్ చేస్తుంది. సో 100కు 100 క్వశ్చన్లు అవసరం లేదండి. మీకు జాబ్ కొట్టడానికి కూడా 100కు 100 క్వశ్చన్లు అవసరం లేదు. సో కొంచెం పాజిటివ్గా డెవలప్ అవ్వండి. ఆయన ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇది ఎవడు మంచిగా కొద్దిగా ఎమోషనల్గా మాట్లాడగానే మీరు అట్రాక్ట్ అవ్వడం కాదు. కొద్దిగా ఏమంటారు, ట్రూత్ తెలుసుకోండి. ట్రూత్ మీకు అందరు గ్రాడ్యుయేట్సే ఉంటారు, కొద్దిగా బ్రెయిన్ వాడాలి అప్పుడప్పుడు. సో ప్రాపర్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టేబుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం టేబుల్ సెట్ చేసుకునే విధానమే ఇది. ఏంటి, మనకేమొచ్చు, ఎగ్జామ్ మనకి ఏం కావాలి, ఈ రెండింటిని దగ్గరికి తీసుకొచ్చి అప్పుడు ఒక టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. ఓకే? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.